అరే నా కొడకల్లారా ఎంత మంది ఉన్నారా యూత్ ని స్పాయిల్ చేయడానికి, ఎంత మంది రా. అసలు నీ ఫేస్ చూకి నువ్వు చేసేదానికి ఏమైనా సంబంధం ఉందట్రా? చూస్తే పప్పుగాళ్ళ కనిపిస్తున్నావు. ఏం పనులరా ఇవి? టెల్లింగ్స్ యూత్ మీరు ఓపెన్ అవ్వాలి మామ, మీరు ఓపెన్ అప్ అవ్వాలి. ఏంది పనులన్నీ? అరే బెట్టింగ్లలో ఓడిపోతే జనాలు ఎంత మెంటల్ గా ఎగోని ఫేస్ చేస్తారు తెలుసా? ఇంకా వాడు ఏం చదువుతాడు? ఏమ్మా మంచోళ్ళనే కనిపిస్తున్నావు కదరా, ఏం పోయే కాలం రా నీకు? యూత్ అందరినీ స్పాయిల్ చేసి దొబ్బుతున్నారు వీళ్ళు. వాళ్ళు 200K+ ఫాలోవర్స్. ఏందిరా ఇది? రే వీళ్ళందరూ దొంగ నా కొడుకులు రా, సీరియస్ గా చెప్తున్నా. మీరు మారకపోతే పోతుందరు డెలింగ్స్ లైఫ్స్. ఈ బెట్టింగ్లు వీళ్ళు. వాడు చూడు ఓపెన్ గా టెలిగ్రామ్ కి రమ్మంటున్నాడు. దొబ్బుదామనే కదా అక్కడ. నేను వస్తారా టెలిగ్రామ్ కి? నీ అప్ప టెలింగ్స్ అంతా లైఫ్ స్పాయిల్ చేసుకోకండి మామ. ఇలాంటి వాటిల్లో ఇరికి పాపం రా యూత్ సాలే. అరే డార్లింగ్స్ యూత్ అందరికీ చెప్తున్నా, ఈ బెట్టింగ్ పెద్ద స్కామ్ రా, పెద్ద స్కామ్. అసలు సీరియస్ చెప్తున్నా. ఈ ప్రమోట్ చేసే వాళ్ళు వీళ్ళందరూ లక్షల్లో కోట్లలో దొబ్బేస్తారు రా. పాపం మీరు అన్యాయంగా దాంట్లో ఇరుక్కుపోతున్నారు. వాళ్ళకి లక్షల కోట్లు వస్తాయి కాబట్టి వాళ్ళు ప్రమోషన్ చేసి దొబ్బుతున్నారు. మీరు అన్యాయంగా బుక్ అవుతున్నారు. దానికి మెంటల్ పీస్ డిస్టర్బ్ చేసుకుంటే ఇంకేం చేస్తావు చెప్పు లైఫ్ లో? పాపం వాళ్ళకు కూడా పాపం అనిపించదా అనిపిస్తుంది. అంటే ఇక డబ్బుల కోసం ఇంక ఏదైనా చేస్తారా? ఒక లిమిట్ ఉంటది కదా ఏది దేనికైనా. యువవేలు ఇచ్చి మరి యూత్ ని లాగుతున్నారు చూడు. వాళ్ళతో నాకు ప్రాబ్లం ఇంకా చెప్పాలంటే. ఆ పిల్ల పువ్వుగాడు వాడు కూడా చేస్తున్నాడు బెట్టింగ్ ప్రమోషన్లు. అరే వాళ్ళందరికీ లక్షల కోట్లు వస్తాయిరా, మిమ్మల్ని లాగుతున్నారు దాంట్లోకి. అది మ్యాటర్, అర్థం చేసుకోండి. ఎట్లా రా మీరు మెచ్యూర్ లేకపోతే గొర్రె గాళ్ళని చేస్తూనే ఉంటారు రా వీళ్ళు. ఎట్లా బాగు చేయాలో కూడా అర్థం కావట్లేదు. పోనీ ఎవడన్నా కొలాబ్ అయ్యి మరి ఇవన్నీ లైమ్ లైట్ లో తెద్దామంటే నాన్ వేషన్ తప్ప ఇంకెవడు ఫైట్ చేయడు దీని మీద. ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఒకటి మాట చెప్తున్నా వినండి. ఎలా వచ్చే డబ్బులు అలానే పోతాయి రా. సీరియస్ గా చెప్తున్నా. మీకు ఇలా అధర్మంగా వచ్చే డబ్బులు అలానే పోతాయి. సీరియస్ గా చెప్తున్నా. మీకే రోగం వచ్చో లేదంటే ఇంకేదో జరగో పోతాయి రా డబ్బులు. ఇది మాత్రం మీరు చూడండి. సీరియస్ చెప్తున్నా. మీతో పాటు నువ్వు కూడా ఏదైనా షాపింగ్ చేయి. అండ్ మీలో ఇంకెవరికైనా చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే నాకు ఫాలో చేసుకొని మెసేజ్ చేయండి. చిన్నవి ఎందుకన్నా? చిన్నవి పెద్ద ఎందుకు వద్దన్నా? ఫాలో చేసుకొని ఒక మెసేజ్ చేయండి. అండ్ మీకు కూడా చిన్న ఫైనాన్షియల్ హెల్ప్ కావాలంటే నాకు ఒక మెసేజ్ చేయండి. ముందు ఫాలో చేసుకొని తర్వాత మెసేజ్ చేయండి. అన్న ఎందుకన్నా ఫాలో కొట్టాలి? ఫాలో కొడితేనే హెల్ప్ చేస్తావన్నా? 100,000 హెల్ప్ చేసి లక్షలు దొబ్బేస్తావా అన్నా? ఈ రోజు డబ్బులు ఎలా సంపాదించాలని చాలా మంది అడుగుతున్నారు. నేనైతే కలర్ ప్రిడిక్షన్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నా. చాలా సైకిల్ ఉన్నారా నీలో? ఇంకెవరికైనా చిన్న కలర్ ప్రిడిక్షన్ చేస్తూ నువ్వు డబ్బులు సంపాదిస్తూ ఆ డబ్బులు అందరికి ఇస్తూ అయ్యా టిక్ అనట్లేదురా. నా సొంత టెలిగ్రామ్ గ్రూప్ లో మా సొంత టీం ఇస్తుంది. టెలిగ్రామ్ గ్రూప్ రమ్మంటే వచ్చేస్తాను. ఆడుంటది స్కామ్ ఉంటది, ఇరికేస్తాను, దొబ్బేస్తాడు, నన్ను వేసేస్తాడు. నువ్వు ఒక బీకే కానీ నేను ఫాలో అవుతున్న వాళ్ళందరూ బీకే కానీ. నాకు తెలిసిన చాలా మంది నాకు ప్రాఫిట్ స్క్రీన్ షాట్ పెడుతున్నారు. ఇక్కడ మీకు డిస్ప్లే చేసి చూడండి. అది చిన్నప్పుడు మా టాపర్ అఖిల్ గాడు కూడా నీ అంత మంచిగా కనిపించకపోతుండేరా, నీ అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోతుండే. ఇలాగా చూసావారా ఆయన్ని? రే వీళ్ళ ధైర్యం ఏంటో తెలుసారా? ఎవడు అడిగేవాడు ఉండడు, ఎవడు క్వశ్చన్ చేస్తాడు అని వీడి ధైర్యం. జర ఇండియన్ సిటిజన్స్ గా రెస్పాన్సిబిలిటీ ఉంటే ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి. జనాలకి అవేర్నెస్ వస్తుంది. కనీసం మన ఇండియా రా ఎంతో కొంత సేవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎంతసేపు బొక్కలో మీమ్స్ పంపించుకున్నామా అని మికిల్ నవ్వులు నవ్వామా? రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటది మీది. చలో మీ అందరి సపోర్ట్ లేకపోయినా నేను ఒక్కడన్నా ఏదో ఒకటి చేస్తాను. ఏం చేస్తాను తెలియదు కానీ ఏదో ఒకటైతే చేస్తాను. రామాబాయ్ తో రైడ్ బిగిన్స్ చిన్న మొదలెడదాం. ఎలా గేమ్ ఉందా 55 క్లబ్ గేమ్ ఉంటుంది. బింగో 1 minute. ఈ అమ్మ వర్షం పడుతుందని చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టు మీద ఉన్న గొంగల పురుగు వచ్చి మీద పడింది అంటే అట్లుండేది. అని అక్షయ నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే కానీ ఇక తప్పట్లేదు. నాకు చెప్తున్నాను దాంతో జస్ట్ ప్రాఫిట్స్ తప్ప లాస్ ఏం లేవు. ప్రాఫిట్స్ తప్ప లాసెస్ ఏ ఉండవు అన్న. ఇదేదో బాగుంది. ఇదే ప్రాఫిట్స్ తప్ప లాసెస్ ఏముండవు. వచ్చేస్తాను, గొర్రెని అయిపోతాను, స్కామ్ లో ఇరికేస్తాను. కరెక్ట్ పెట్టేస్తే కరెక్ట్ మనీ గెలుస్తావు. అండ్ భగవద్గీత చాప్టర్ 2 శ్లోక్ 1 అయితే దీంట్లో అర్జునుడు మధుసూదన అని చెప్పి అన్ని వదిలేసి కూర్చుంటారు అనమాట. నా వల్ల కాదని చెప్పేసి. నిజంగా నా పరిస్థితి అలానే ఉందన్న. అర్జునుడు గనక సొంత వాళ్ళతో ఎలా యుద్ధం చేసేది అని ఎట్లయితే అస్త్రాలు పడేశాడో కదా నా వల్ల కాదు ఇంకా నేను కొట్లాడాలని. అయితే కృష్ణుడు అంటారు అనమాట, ఓ సన్ ఆఫ్ పార్థ, యుద్ధం చేయక తప్పదు,
ఎంత సొంత వాళ్ళైనా సరే ధర్మం కోసం. కృష్ణుడు డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అనమాట. కౌరవులకి పాండవులకి, కౌరవులేమో అధర్మ, పాండవులేమో ధర్మ. నీకు బాగా తెలుసు అంత పెద్ద మహాభారతం జరిగింది ఇలాంటి జూదాల వల్లే అని. వీటి వల్లే కదన్నా అంతమంది చనిపోయింది. చెప్పేంత వాడిని కాదు. బట్ ఏముంటదంటే అర్జునుడు బ్రేక్ అయిపోతాడు ఇంటర్నల్ గా, ఎలా యుద్ధం చేసేది అని. మీరంతానేమో మనోళ్ళే, మనం కలిసి పోరాడదాం అన్నా, మనం కలిసి ఇదంతా ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నాం. నువ్వు కూడా బ్రేక్ అయిపోయినప్పుడు కృష్ణుడు అంటాడు అనమాట, కాదు ఆసిఫ్ పార్షా ఈమెయిల్ మీ అన్న వీడియో తీసాను నీ కాలు మొక్తా అన్నాడు. అనలే, నేనే యాడ్ చేసిన. ఎట్లుంటుందిరా ఇదంతా సరే కానీ వీడికి 1,00,000 వస్తుందంట నెలకు కాదురా భయ్ రోజుకి. అంటే మా యుఎస్ గాళ్ళు అందరూ మగ్గగాళ్ళు అంటున్నాం. ఏంద్రా మీరు వేస్ట్ గాళ్ళు అంటున్నాం మమ్మల్ని. అంత మాట అన్న తర్వాత నేను ఊరుకుంటా అనరా? ఆశ్రిత్ అని పెట్టుకున్నావు పేరు, ఆశ్రయించిన. సరే నువ్వు అంత రిక్వెస్టింగ్ చేసావు కాబట్టి ఒక ఆఫర్స్ ఇస్తాను నీకు. 1,00,000 వస్తుంది కదా, అందులో 50-50 అంటే 1,00,000 రూపాయలు నాకు ట్రాన్స్ఫర్ చేసే వదిలేస్తాను నేను. రామబాయ్ మంచోడ్రా, 1,00,000 ట్రాన్స్ఫర్ చేయగానే ఇడిచేస్తారా నిన్ను? నీ మీద ఉట్రా అంటే నాకు చాలా గౌరవం, అభిమానం. మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే రామాబాయ్ రైడింగ్. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైడ్ చేయర్రా, అట్లానే రామాబాయ్ రైడ్ చేస్తున్నాడు అంతే. అండర్స్టాండ్ దట్. వై ఆర్ యూ గెటింగ్ ఎమోషనల్? నిన్నే కదరా స్టార్ట్ చేసింది ఆశ్రిత్, ఇంకొంతసేపు అయినా బెట్టింగ్ వాళ్ళందరూ ఒకటే ముచ్చట. ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ విత్ ద రామబాయ్. ఫైట్ బిగిన్సు. ఈ కృష్ణుడు పాంచజన్యం పూరించినట్టే చిన్న చెప్పేసిన నీకు ఆపేయాలి. నాకు కామెంట్ వచ్చింది, మన అక్షయ్ బ్రో కామెంట్ చేసిండు. నేను ఏమంటున్నా అంటే నాకు కూడా ఒక 50K కొట్టు, యూట్యూబ్ స్టూడియో సెటప్ చేసుకుంటా. బ్రో నువ్వు జస్ట్ 50K ఆడినావు, ఈ 50K కొట్టకపోతే నేను ఇన్స్టాగ్రామ్ లో ఉండి కూడా వేస్ట్ బ్రో. నేనైతే నీకు 50K కొడుతున్నా. ఇప్పుడు కొట్టేసిన చూసుకో బ్రో, మంచి యూట్యూబ్ సెటప్ చేసుకో. అండ్ ఒకవేళ సరిపోతే మళ్ళీ అడుగు, మళ్ళీ కొడతా. సో గాయస్ చాలా మంది డిఎమ్స్ వస్తున్నాయి, బ్రో వీడియో నిజమా, ఈ వీడియో నిజమా అని. సీ గాయస్ సింపుల్ స్టఫ్. ఓకే, ఇంటర్నెట్లో కనడం ప్రతి ఒక్కటి అబద్ధం కాదు, అట్లా అని చెప్పి ప్రతి ఒక్కటి నిజం కూడా కాదు. ఓకే, సీదా ఆన్సర్ ఇవ్వమంటావా? హిమ్ అండ్ ఐ హ్యాడ్ సమ్ ఫ్రెండ్లీ డీల్ అనమాట. ఓకే, దాన్ని రిలేటెడ్ స్టఫ్, ఫ్రెండ్లీ స్టఫ్కి ఇది ఒక వీడియో. ఓకే, ఆ డీల్ ఏంటంటావా, ఇట్స్ కైండ్ ఆఫ్ అంత ఇంపార్టెంట్ కాదు, లైట్ తీసుకోండి. అండ్ సెకండరీ థింగ్ ఏంటంటే, మీరు నేను స్టార్టింగ్ నుంచి చూస్తే, నా లైఫ్ స్టైల్ స్టార్టింగ్ నుంచి చూస్తే, యూ గైస్ థింక్ ఐ విల్ టేక్ సమ్ ర్యాండమ్ మనీ, ఈజీ మనీ వితౌట్ ఎనీ వర్క్. దీనికి ఆన్సర్ మీరు ఆరామ్స్ చెప్పొచ్చు, ఆన్సర్ చెప్పిందని నేను లైక్ కొడతా అనుకోండి. అండ్ కమింగ్ టు దిస్ ఫిలాంథ్రఫీ స్టెప్, ఎవరైతే గివ్ అవే పేరు మీద ఫాలోవర్స్ సంపాదిస్తున్నారో వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ అనమాట. నువ్వు లైఫ్ లాంగ్ పైసలు అయితే ఇవ్వలేవు. ఓకే, నువ్వు పైసలు ఇచ్చేంత వరకే నిన్ను ఫాలో అవుతారు, నువ్వేమైనా చెప్తే అప్పుడు వినడానికి వస్తారు. తర్వాత దట్స్ నాట్ ఏ రైట్ వే టు డూ దిస్ కాంటెంట్ క్రియేషన్ అనమాట. బేకార్ కాంటెంట్ క్రియేషన్ అంటే ఇట్స్ అ బెస్ట్ ఎగ్జాంపుల్. సో యూ గైస్ బెటర్ చేంజ్ యువర్ అప్రోచ్, డూ ఇట్, మీకే మంచిది. నేను అసలు వాడి వీడియోసే డిలీట్ చేయలేదు, మన వీడియో తీసుకొని ఆర్కేలో పెట్టాను. ఎందుకంటే చిన్నపోళ్ళకి రిప్లై చేయగానే ఏమవుతుంది, నా ఫేమ్ అండ్ ఫాలోయింగ్ వానికి పోతుంది. వాడే నాకు మెసేజ్ పెట్టిన, అన్న పెద్ద ఫ్యాన్ అన్న, నా వీడియో చూడన్నా ఒక్కసారి లైవ్ అయినా అని చెప్పి వాడే అడుగుతున్నాడు. నేను విషయం కాడికి వస్తే వీడు పెద్ద తోపు తురుమని గవర్నమెంట్ కొట్లాడతా బెట్టింగ్ యాప్స్కి ఆపోజిట్ అనుకుంటున్నాను. కానీ రియలిస్టిక్గా మాట్లాడితే బెట్టింగ్ యాప్స్ వెనకాల గవర్నమెంట్, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ పెద్ద ర్యాకెట్ ఇది. నువ్వు ఒక ఇంటెలిజెంట్ పర్సన్ అయితే వీళ్ళకి ఆపోజిట్గా పోవు. ఓకే, వానికి కూడా తెలుసు అది పోలేను. బట్ ఎందుకు చూస్ చేసుకుని ఒకటే, బికాస్ రీసెంట్గా నాన్ వేసిన BSY కాంట్రవర్సీ అయినప్పుడు నాన్ వేసిన చాలా ఘోరమైన హైప్ వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ థింగ్. వీడియో అనుకుని అదే కాంట్రవర్సీ చల్లారకపోతే నేను కూడా అదే పని చేస్తాను అని చెప్పి అదే పని చేస్తున్నాడు. ఓకే, లేకపోతే కాంటెంట్ క్రియేట్ చేయడానికి ఎన్ని వెరైటీస్ ఉంటుంది తెలుసా? కామెడీ, నాలెడ్జ్ షేరింగ్, మోటివేషనల్, ఫ్యాక్ట్స్, పాలిటిక్స్, నేషనల్ ఇష్యూస్, రియాక్షన్ వీడియోస్ అండ్ సో ఆన్. నా అకౌంట్లో ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చాలా ఉంటాయి. బట్ వీళ్ళు చూస్ చేసుకున్నది ఒకటే, బెట్టింగ్స్ ఆపోజిట్. ఎందుకు? ఫాస్ట్ ఫేమ్ కోసం. సింపుల్, ఎక్స్పోజ్డ్. కమింగ్ టు బెట్టింగ్ యాప్స్, నేను ఆల్రెడీ చెప్పిన బెట్టింగ్ యాప్స్ ఇస్ ఎ బ్యాడ్ ప్లాట్ఫామ్, నేను ఆల్రెడీ చెప్పిన. బట్ థింగ్ ఇస్, ఎవరైతే నాతో ఉంటారో, ఓకే, whoever is playing along with me with my group, వాళ్ళకి డైలీ 10-15x ప్రాఫిట్ కొడుతున్నాం. ఓకే, కావాలంటే మీరు ఆ గ్రూప్లోకి వచ్చి చూడదని అడగండి, నేను పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏమి దీని మీద. అండ్ కమింగ్ టు వీడియో అదే కాంటెంట్ ఫాలో అయినంటో ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎగ్జాస్ట్ అయిపోతాం. పబ్లిక్ కూడా వీళ్ళు చూసి బోర్ కొడుతుంది. ఓకే, బోర్ కొట్టిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ కాంటెంట్ ఎట్లా చేంజ్ అని చెప్పి ఆడొక ఎండ్ పాయింట్ వచ్చేస్తుంది. ఆడి వరకు వెయిట్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఎడిగోడు అందరు ఎన్నో అంటారు, దొరుకుతారు ఎవరో ఒకళ్ళు, ఏ ఒక పాయింట్లో మాట్లాడు.
వీడి గురించి మాట్లాడేది నువ్వు కాదు ఈ బెట్టింగ్ వాళ్ళందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా అంటున్నారు అని చెట్లో పడి మీ గర్ల్ ఒకటే చెప్పేస్తున్నా వాళ్ళ ఒక్కరోజు బస్ వాడి స్పెక్స్ ఎందుకు అన్నిసార్లు తీసేసి పెట్టుకుంటే మనకే తెలియాలి. ఎడనో యూఎస్ పబ్ లో ఎవడో తాగి స్పెక్స్ పోగొట్టుకుంటే ఆ స్పెక్స్ ఎత్తుకొచ్చుకొని రీల్ చేస్తున్నాడు. వీడు ఆల్రెడీ ఎక్స్పోజ్ చేసిండు. వీడు ఎందుకు బెట్టింగ్ యాప్స్ చూస్ చేసుకుని మాట్లాడడానికి ఫేమ్ కోసం. అండ్ ఇంకోటి వీడు మంచి మంచి మెసేజ్లు అన్నా ప్లీజ్ అన్నా అని అడుక్కోవడం ఓకే ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్పోజ్ చేసిన. నాకు ఇట్లాంటి చిన్న పోర్ల మీద మాట్లాడడం ఉండదు. బట్ నువ్వు అడుగుతున్నావు కాబట్టి మాట్లాడతా. వీడి పెద్ద కాపీ క్యాట్. వీడి పోలికలు చూస్తేనేమో రైతు బిడ్డ లెక్క, మాటలు ఎత్తుకొచ్చేదేమో ప్రపంచ యాత్రికుడివి. అంటే వీళ్ళిద్దరికి క్రాస్ బ్రీడ్ అయితే పుట్టినట్టున్నాడు.